శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 44వ సర్గము. శోకభారముతో మిగుల కుమిలిపోవుచున్న కౌసల్యాదేవిని సుమిత్రాదేవి యుక్తియుక్తములైన తన చల్లని మాటలతో ఓదార్చుట, ఆమె ఊరడిల్లుట. ఉత్తమ వనిత అయిన కౌసల్యాదేవి అలా బాధపడుతూ ఉండగా విశిష్ట ధర్మములను ఎరిగిన సుమిత్రాదేవి ధర్మబద్ధములైన మాటలను ఈ విధంగా పలికింది. ఓ పూజ్యురాలా, నీ తనయుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు. అతడొక మహాపురుషుడు. అట్టి మహాత్ముని కొరకు కేవలము పుత్రభావంతో ఇట్లు దీనముగా విలిపించుటయు ఏడ్చుటయు ఉచితము కాదు. ఓ పూజ్యురాలా, నీ కుమారుడు మిక్కిలి బుద్ధిబలము కలవాడు, ధర్మాత్ముడు. అతడు మహాత్ముడైన తన తండ్రిని సత్యవాదిని చేయుటకై, ఆయన మాటను నిలుపుటకై వనములకు వెళ్ళాడు. ఇది సర్వదా సత్పురుషులు ఆచరించడి చక్కని మార్గము. ఇది ఇహపరలోకములయందును సత్ఫలములను ఇచ్చును. ధర్మమునకు కట్టుబడెడు వాడు శ్రేష్ఠుడు అయిన శ్రీరాముని కొరకై ఇంకా ఎన్నడును విచారింపదగదు. సమస్త ప్రాణులయందును దయచూపుచుండెడి పవిత్రుడైన లక్ష్మణుడు రాముని ఏడ భక్తి ప్రపత్తులు గలవాడు. సత్ప్రవర్తనతో ఎల్లప్పుడూ అన్నను అనుసరించుచుండుట అతనికి సహజ లక్షణము. మహాత్ముడైన శ్రీరామునకు తోడుగా ఉండుట వలన లక్ష్మణునకు శ్రీరాముని సేవించడి భాగ్యము దక్కుతుంది. లక్ష్మణునకు ఇది విశేష లాభము. విదేహ ప్రభు జనకుని యొక్క కూతురైన సీతాదేవి హాయిగా సుఖజీవితమును గడపవలసి ఉన్నది. కానీ ఆమె పతిసేవా పరాయణ అగుటచే వనవాసమున ఎన్నో కష్టములు ఉండునని తెలిసియు నీ కుమారుడును తనకు భర్తయు అయిన ఆ మహాత్ముని శ్రీరాముని అనుసరించి వెళ్ళింది. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. నీ సుతుడైన శ్రీరాముడు ధర్మాచరణమునందును సత్యవ్రతమును పాటించుటలోనూ సాటిలేనివాడు. అవి మహాపురుషుని సహజ సంపదలు. కావున ఆయన కీర్తి పతాక లోకమున ఎల్లప్పుడూ ఎగురుచునే ఉండును. ఇంకా ఆయన పొందవలసినదేముండును? ఆయనకు ఏమి లోటు? కనుక ఆయనకై శోకింపవలదు. శ్రీరాముని యొక్క త్రికరణ శుద్ధిని, పవిత్రతను, తిరుగులేని గొప్పదనమును, నిరుపమాన మహత్యమును ఎరిగిన సూర్యుడు తన కిరణములచే ఆయన శరీరమునకు ఏమాత్రము బాధను కలిగింపడు. ఇది తథ్యము. శ్రీరాముడు అరణ్యములలో నివసించున్నప్పుడు వాయువు తన ప్రసారములతో వసంతాది షడ్ఋతువులయందును ఆయా ఋతుకాలములకు తగినట్లుగా చల్లదనమును వెచ్చదనమును గూర్చుచు ఆయనకు సుఖముగా ఉండునట్లు ఆయనను సేవించుచుండును. రాత్రి వేళలలో శయనించియున్న శ్రీరాముని చంద్రుడు తన చల్లని కిరణములచే స్పృశించుచు తండ్రి తన కుమారుని అక్కున చేర్చుకొనినట్లు ఆయనకు సుఖమును కలిగించుచుండును. శంబరాసురునకు గల మరి ఒక పేరు తిమిధ్వజుడు. అతడు దశరథునకు శత్రువు. తిమిధ్వజుని కుమారుని శ్రీరాముడు హతమార్చెను. అందులకు సంతోషించి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రములనిచ్చాను. దివ్యాస్త్ర సంపన్నుడును నరశ్రేష్ఠుడును అయిన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది. అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలే ప్రశాంతముగా నిర్భయముగా నివసింపగలడు. దేవి, శ్రీరాముడు వనవాసమును అనాయాసముగానే పూర్తి చేయును. ఎలా అనినా ఆయన బాణములకు ఎదురుగా నిలిచిన శత్రువు ఎంతటి వాడైనను నేలపాలుగాక తప్పదు. వనవాసానంతరము శ్రీరాముడే ఈ భూమండలమును శాసించగలడు. అద్భుతమైన తేజస్సు, సాటిలేని శౌర్య పరాక్రమములు, ప్రశస్తములైన శుభలక్షణములు మొదలగు వాటి కారణంగా శ్రీరాముడే తన వనవాసము ముగిసిన తరువాత రాజ్యాధికారమును చేపట్టగలడు. ఇతడు సూర్యుని మించిన తేజస్వి. అగ్ని యొక్క దాహశక్తి ఈయన ముందు నిలువజాలదు. లోకమున గల ప్రభువులకే ప్రభు అయిన వాడితడు. సంపదలకు పెన్నిధి, కీర్తికి వన్ని తెచ్చువాడు. సమస్త ప్రాణులకు భూమి ఆధారము కాగా ఆ భూదేవికి ఇతడు ఆధారము. అనగా సమస్త భూమండలము ఈయన పాలనలో సురక్షితముగా ఉండును. ఇతడు భాగ్యవంతులకే భాగ్యప్రదాత, సమస్త ప్రాణులలో మేలుబంతి. సర్వసద్గుణ నిధానమైన ఇట్టి మహాపురుషునకు అరణ్యమైనను నగరమైనను ఒకటియే. ఎచ్చట ఉన్నను ఈయనకు ఏ లోటు ఉండదు. మహాపురుషుడైన శ్రీరాముడు అతి త్వరలో
భూదేవి, సీతాదేవి, విజయలక్ష్మి అను మువ్వురితో పట్టాభిషిక్తుడు కాగలడు అనగా విజయలక్ష్మితో సీతాదేవితో కూడి శ్రీరాముడు శీఘ్రముగానే అయోధ్యకు చేరును. వెంటనే ఈ భూమండలమునకు అతడు ప్రభువగును. అయోధ్యావాసులందరూ వనములకు వెళుతున్న శ్రీరాముణ్ణి చూసి దుఃఖభారంతో కృంగిపోతూ కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. పరాజయమును ఎరగని శ్రీరాముడు నారచీరలను దాల్చి వెళుతూ ఉండగా సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతాదేవి రూపంలో ఆయనను అనుసరించింది. అట్టి మహాపురుషునకు సాధ్యము కానిదేమిటి? ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు బాణములను ఖడ్గమును ధరించి స్వయముగా శ్రీరామునకు ముందు భాగమున నడుస్తూ ఉండగా ఇంకా ఆ ప్రభువునకు కొదవేమి? ఓ దేవి, శ్రీరాముడు తన వనవాస దీక్షను ముగించుకొని త్వరలోనే తప్పక తిరిగి వచ్చి నిన్ను చేరును. ఇది ముమ్మాటికి తథ్యము. కనుక నీవు శోకమోహములను వీడుము. ఇంకా ఏ మాత్రము విచారపడవలదు. ఓ పూజ్యురాలా, ఓ కళ్యాణి, ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదమును గూర్చుచు నీ చరణముల చెంత మోకరిల్లి నమస్కరించుచుండెడి శ్రీరామచంద్రుని మరలా నీవు చూడగలవు. ఓ దేవి, త్వరలోనే మన శ్రీరామచంద్రుడు అయోధ్యకు విచ్చేయును. సింహాసనమును అధిష్ఠించి రాజ్యలక్ష్మిని చేపట్టును. అట్టి శుభ సమయమున నీ నేత్రముల నుండి పెళ్ళుబుకి వచ్చు ఆనందాశ్రువులతో ఆయన నీవు అభిషేకిస్తావు. సోదరి, శ్రీరామునకు ఎట్టి ఆపదయు వాటిల్లదు. కనుక మనోవ్యధను మానుము. ఇంకా శోకముతో పనియేలేదు. అతి శీఘ్రముగా సీతాలక్ష్మణ సమేతుడై విచ్చేయు శ్రీరాముని నీవు చూడగలవు. ఓ పుణ్యాత్మురాల దేవి, ఈ ఆపద సమయంలో అశేష జనావళి కన్నీటిని తుడిచి ఓదార్చవలసిన నీవే ఇట్లు కలత చెంది దుఃఖముతో కృంగిపోయినచో ఇంకా చెప్పవలసిందేమి? ఓ దేవి, ఈ లోకమున శ్రీరాముని వంటి సత్పురుషుడు లేనే లేడు. అట్టి రాముని గన్న తల్లివి నీవు. కావున నీవు దుఃఖించుట ఎంత మాత్రమూ తగదు. అట్టి మహాత్ముడైన నీ సుతుడు తన ఆత్మీయులతో కూడి నీ చరణములకు ప్రణమిల్లుచుండగా చూసి వెంటనే సకాలమున వర్షించు మేఘముల వలె నీవు ఆనందాశ్రువులను స్రవింపజేయగలవు. ఎల్లర కోర్కెలను ఈడేర్చునట్టి నీ కుమారుడు అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే తన ఘనబాహువులతో మృదువుగా నీ పాదములొత్తగలడు. మహావీరుడైన శ్రీరాముడు తన వారితో కూడి నీకు పాదాభివందనమాచరిస్తూ ఉండగా పర్వతముపై మేఘపంక్తి తొలకరి జల్లులు చల్లునట్లుగా ఆయనపై నీవు నీ ఆనంద భాష్పములను చిలుకగలవు. సుమిత్రాదేవి ఎదుటివారి హృదయములను భావములను గుర్తించి వారికి ఊరట గూర్చుటలో మేటి, సమయస్ఫూర్తి కలిగి మాట్లాడుటలో ఆమె కడు నేర్పరి. పూజ్యురాలైన లక్ష్మణమాత శ్రీరామ జనని అయిన కౌసల్యాదేవిని పలు విధములా ఓదార్చుచు ఇలా పలికి ఊరకుంది. దశరథ మహారాజు యొక్క పట్టమహిషియు శ్రీరామునకు తల్లియు అయిన కౌసల్యాదేవి లక్ష్మణ జనని అయిన సుమిత్రాదేవి యొక్క ఉపశమనమైన మాటలకు ఊరడిల్లింది. ఆమెలోని శోకము శరత్కాల మేఘమునందలి జలము వలె అదృశ్యమయ్యింది. ఆమె మనసు కుదుటబడింది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 44వ సర్గము సంపూర్ణం. శుభం.